నా ప్రతీకారానికి ఆవేశానికి నా ప్రశాంతతకి మధ్యలో నా భార్య ఉంది. తను మలుచుకున్న బొమ్మని నేను. కాబట్టి తను చెప్పినట్టుగానే నేను ప్రవర్తించాలనుకుంటున్నాను. అందుకే నా ఆవేశాన్ని మీ మీద చూపించాలనుకోవడం లేదు. అది చెప్పి వెళ్దామని వచ్చాను. మీరు కూడా అది తెలుసుకుంటే మీకు బాగుంటుంది. ఇంకెప్పుడు మా మధ్యలోకి మీరు రారని ఆశిస్తున్నాను. రాకూడదని కూడా చెప్తున్నాను. ఒకవేళ వస్తే నా భార్య గీసిన గీత నేను దాటాల్సి ఉంటుంది. బాగా చెప్పావు దేవ్. ఆ గీత దాటాలని నేను కోరుకుంటున్నాను. నా చెల్లెలు నీ వల్ల పిచ్చిదైంది. నా చెల్లెల పరిస్థితి చూసి ఆవేశంలో నేను జైలుకెళ్ళి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నీ భార్య గీసిన గీత నువ్వు దాటాలి. అది దాడితో నువ్వేంటో మేము చూస్తాం, మేమేంటో నువ్వు చూదువు గాని. చూడు, నీ చెల్లెలు ఏం చెప్పాలో చెప్పింది, మీ అత్త ఏం చెప్పాలో చెప్పింది. మ్యాటర్ ఫినిష్. ఇప్పుడు నేను చెప్తున్నాను, వినో, వినాలి. వాసుదేవ్, నువ్వు నా ఇంటికిట్టా రాకపోయిండుంటే నేను నిజంగా డిసప్పాయింట్ అయ్యుండేది దాన్ని. వాసుదేవ్, పెనిమిటి, దేవు మన ఇంటికి వస్తాడు అని చెప్పినానా? వచ్చినాడు. నువ్వు రావటం నాకు చాలా సంతోషంగా ఉండాలి. కానీ నీ మాటలే నాకు నచ్చబడలా. పత్తికొండ ఇంద్రాణి, ఇంక నేను చేసే పనులు చూసి నువ్వు భయపడతావు. భయపడేలా చేస్తాను. ఇంద్రాణి, నువ్వు భయపడిపోయేలా చేసే పని పడలా. వాడే భయపడిపోయినాడు. అందుకే పెళ్ళాన్ని తీసుకొని వచ్చినాడు. భయం ఈ వాసుదేవ్కి మీరు భయం చూపించడం కాదు. ఒక్కసారి దానికి నా పేరు చెప్పండి చాలు. ఆ భయానికి భయం వేసి దాని పవర్ మీకు చూపిస్తుంది. అర్థమైంది? నన్ను గీత దాటించాలనే ప్రయత్నంలో మీరున్నారని అర్థమైంది. నేను గీత దాటితే తట్టుకునే శక్తి మీకుంటే ఓకే.